హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మణి. ఈ వీడియోలో నేను మన పూర్వీకులు చేసుకున్నది, మనం మర్చిపోయినది అయిన చద్దన్నం ఎలా చేసుకోవాలి, దానివల్ల ప్రయోజనాల గురించి చెప్పబోతున్నాను. మరి చూసేద్దామా? నేను ఇక్కడ రాత్రి వండి మిగిలిన అన్నాన్ని తీసుకుంటున్నాను. మెతుకులు లాగా ఉన్నందున కొంచెం చేతితో మెత్తగా చేసుకుంటున్నాను. ఇష్టం లేని వారు అలాగే ఉంచేయవచ్చు. కడిగి ఉంచుకున్న కుండలోకి ఈ అన్నాన్ని వేసి అన్నం మునిగే వరకు నీళ్లు పోసి వాసన కట్టి లేదా మూత పెట్టి రాత్రంతా అలా ఉంచేయాలి. వాసన కట్టడం, మూతని కొంచెం తెరిచి పెట్టుకోవటం వలన గాలి తగిలి మంచి బ్యాక్టీరియా బాగా పెరుగుతాయి. ఇలా నీళ్లు పోసి కానీ వార్చిన గంజి వేసి కూడా ఊరబెట్టవచ్చు. ఇలా చేయటం వల్ల అన్ని రకాల మంచి బ్యాక్టీరియా పెరుగుతాయని పెద్దలు చెబుతారు. ఒక రాత్రి లేదా 8 గంటల తరువాత చూడండి, నీళ్ళని అన్నం పీల్చుకొని ఇలా ఉంది. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెరుగుని పేస్ట్ లాగా చేసుకుని అన్నంలోకి వేసుకోవాలి. ఇందులోకి 2-3 కప్పుల నీళ్లు పోసుకుని బాగా కలుపుకుంటే మజ్జిగ అన్నం తయారవుతుంది. ఇందులోకి కొద్దిగా ఉప్పు కలుపుకుని తినేయవచ్చు. లేదా ఇందులోకి కొంచెం తరిగిన కొత్తిమీర తరుగు, 2-3 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెబ్బ కరివేపాకు లేదా నిమ్మ ఆకును చించి వేసుకోవాలి. 4 చీలికలుగా చేసిన ఒక ఉల్లిపాయని వేసుకోవాలి. వాటిని 1-2 గంటలు నాననిస్తే మజ్జిగ అన్నం మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ కోసం కొంచెం ఉప్పును తినే ముందు వేసుకుంటే ఎండాకాలంలో నీరసం రాకుండా కడుపులో చల్లగా ఉంటుంది. ఇంతకన్నా మంచి బ్రేక్ఫాస్ట్ సమ్మర్ సీజన్లో కానీ వేరే ఏ సీజన్లోనైనా ఇది బెస్ట్ ఆప్షన్. నీళ్ళలాగా ఉన్న మజ్జిగను గ్లాస్లోకి పోసుకుని తాగి అన్నంను ప్లేట్లోకి వేసుకుని మిర్చి ఉల్లిపాయ ముక్కలతో నంచుకుంటూ సైడ్ నిమ్మకాయ బద్దతో నంచుకోవాలి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. పేదవాడి ఫుడ్ లాగా కనిపించినా దీనిలో చాలా ఆరోగ్యం దాగి ఉంది. ఇది మనం గమనించుకోవాలి. వేరొక మంచి వంటతో కలుస్తాను. బాయ్.